అస్సలాముఅలైకుం అందరు బాగుండారా? చాలా రోజుల తర్వాత నేను వచ్చిన మళ్ళీ వీడియో ముందరికి 6 నెలలు అయిందేమో 5 నెలలు అయిందో పక్కన పని జరుగుతుంది అంతా డిస్టర్బెంట్ అవుతుందని నేను చేయలేదు వీడియో. ఇప్పుడు చేస్తున్నాను చూడండి. చికెన్ పకోడాలో కాజు అవి కర్బూజా విత్తనాలు వేసి పకోడా చేస్తున్నాను నేను. ఆ పకోడా టేస్ట్ ఫస్ట్ చేసిన టేస్ట్ అది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. చూడండి, ఇట్లా నేను చేసే విధానంగా చేసి చూడండి, మీరు ఎట్లా టేస్ట్గా ఉంటుందో తిన్న తర్వాత మీరు నాకు చెప్పాలి, అమ్మ బాగుంది అని. తీసుకున్నా దీనికి సరిపోయినంత కారం, పసుపు, దిల్బహార్ మసాలా, చెక్క యాలకుల పౌడర్, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కార్న్ పౌడర్, 2 కోడిగుడ్లు, విత్తనాలు, గోడంబి, దానికి సరిపోయినంత కలర్, ఫుడ్ కలర్ వేసి కలుపుతాను. ఒక అర్ధ గంట పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్. గంట పెట్టినా అంటే ఇంకా బాగుంటుంది. ఉప్పు వేస్తున్నాను చూడండి. దానికి సరిపోయినంత ఉప్పు 1 స్పూన్ వేసిన తర్వాత ఎక్కువ తక్కువ మనం చూసి వేసుకునవచ్చు. కారం మనకు సరిపోయినంత అయినా కలుపుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను 2.5 స్పూన్ కలిపిన, కిలో ఉన్నందుకు. ఇది దీంట్లో పసుపు వేస్తుండ, దాంట్లో పసుపు వేయలేదు నేను. ఫస్ట్ వేసిన చికెన్లో పకోడాలో కొద్దిగా పసుపు వేస్తుండ. 1 స్పూను ధనియాల పొడి, చెక్క యాలకుల పొడి కొద్దిగా సగం స్పూన్ వేస్తుండ, చిన్న స్పూన్తో వేస్తాం. చిన్న స్పూన్తో వేస్తుండ చెక్క యాలకుల పొడి. ఇది దిల్బహార్ మసాలా 1 స్పూను. ఇది కార్న్ పౌడర్ 2 స్పూన్లు వేస్తా. అల్లం పేస్టు 1 స్పూను నిండా తీసుకున్న ఫుల్. కొద్దిగా ఆయిల్ వేస్తుండ, సగం స్పూను ఆయిల్. 2 ఎగ్గులు, ఒక కిలోకి 2 వేసుకోవాలి, బాగా టేస్ట్ ఉంటుంది. మొత్తం కలిపి 1 గంట మనం పెట్టుకున్నామంటే బాగా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది చికెన్ పకోడా. చూడడానికి కూడా బాగుంటుంది. ఇవన్నీ కలిపిన తర్వాత కలర్ కలుపుకోవాలి మనం. ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకుంటే మనకు కలర్ వచ్చేస్తుంది. కలర్ కోసమే మనం వేసుకోవాలి. ఇది కొద్దిగా, ఇది కూడా సగం స్పూన్ వేసిన. CALLME4 సాయిబుల వంటలలో అని చెయ్యండి, నేను మాట్లాడతాను. మీకు ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మాట్లాడండి. చూడండి, మంచి కలర్ వచ్చేసింది. స్మెల్ కూడా బాగా వస్తుంది. చూడండి మసాలావి. ఇది మనం ఏం చేయాలంటే ఇవి 2 మనం లాస్ట్కు ఏం చేసేటప్పుడు నూనెలో ఫ్రై చేసేటప్పుడు కలుపుకోవాలి. ఇవి లాస్ట్న కలుపుకోవాలి. 1 గంట తర్వాత కలుపుకోవాలి. నిమ్మకాయ కూడా మనం నిమ్మకాయ రసం కొంచెం కలుపుకోవాలి. నేను సగం పిండుతున్నాను చూడండి. ఒక్కటొద్దు, ఎక్కువ అవుతుంది. సగం వేసుకోవాలి రసం. ఇది నిమ్మకాయ రసం. మూత పెట్టేస్తాను. 1 గంట తర్వాత మనం ఫ్రై చేద్దాం. కడాయి పెట్టినా ఆయిల్ పోస్తాను వేడయ్యే వరకు. ఆయిల్ వేడి చేసుకున్నాము.
1 గంట అయిపోయింది పెట్టి. విత్తనాలు కలుపుతున్నాను చూడండి. మనం ఆయిల్లో వేయించేటప్పుడు కలుపుకోవాలి అవి గోడంబి. మిక్సింగ్ చేసుకోవాలి మొత్తం. ఆయిల్ వేడిగా అయింది. మీడియం పెట్టినా నేను. ఒక 2 నిమిషాల వరకు మనం ఏం కదిలియకూడదు దీన్ని, లేకుంటే ఆయిల్లో మసాలాలు వచ్చేస్తాయి.